రైతుతో అమర్యాదగా వ్యవహరించిన శావల్యాపురం మండలము పిచుకలపాలెం ఇన్ఛార్జు కనమర్లపూడి వీఆర్ఓ నరసింహారావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. పీడీఎం నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు మాట్లాడుతూ సమస్యలు చెప్పుకోవటానికి వెళ్లిన రైతులతో శావల్యాపురం తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అక్కడి వీఆర్ఓ నరసింహారావు రైతులను అడుగుతున్నారని ఆరోపించారు. శావల్యాపురం మండలం పిచుకలపాలెం అలాగే బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధుల్లో గత ప్రభుత్వం చేసిన రీసర్వేల్లో భాగంగా అనేక మంది రైతులు ఇబ్బందులకు గురయ్యి భూములు తగ్గి అదేవిధంగా ఆ పరిధిలో ఉన్నటువంటి భూముల సమస్యల మీద స్థానిక శావల్యాపురం మండల రెవెన్యూ కార్యాలయంలో ఆ రైతులు అనేక మంది భూముల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పిచుకలపాలెం ఇన్ఛార్జి వీఆర్ఓ నరసింహారావు రైతులు ఏదన్నా సమస్య పట్ల మా సమస్య పరిష్కారం చేయమని పోతే దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు అలా అవ్వదు, డబ్బు చెల్లిస్తేనే తొందరగా పరిష్కారం అవుద్ది లేకపోతే లేదని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ రైతులు అనేక మంది ఎప్పటికీ కూడా రెవెన్యూ సదస్సుల్లో పిచుకలపాలెంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అనేక మంది రైతులు అర్జీలు ఇచ్చున్నారు. ఆ అర్జీలకి ఎలాంటి ఆన్లైన్ చేయడం కానీ అర్జీల పట్ల బాధ్యత వహించడం కానీ అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు.